కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా విమర్శలు చేస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పర్యటించిన సీతక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ఇక 42% బీసీల బిల్లు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఇవాళ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉండి పేదలను మొత్తం విస్మరించి కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డు కూడా ఇవ్వక వాళ్ళు రేషన్ దొరకక మరి ఆరోగ్యశ్రీకి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ రేషన్ కార్డు ఒక గుర్తింపు, ఒక ఆత్మగౌరవం, ఒక ఆకలి తీర్చేది. కానీ కనీసం రేషన్ కార్డుని ఇవ్వనోళ్ళు ఇవాళ యూరియాను అడ్డం పెట్టుకొని డ్రామాలు చేస్తారు. ఇవాళ యూరియా అనేది కేంద్రం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. మరి వాళ్ళు కుమ్మక్కై కావాలని ఈ కొరత సృష్టిస్తున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. కాకపోతే మా మీద నెపం మోపి ప్రజలలో రైతులలో వ్యతిరేకత తీసుకురావాలని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలారా ఆలోచించండి. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత, 500 తోటి బోనస్ ఇచ్చినటువంటి ఘనత, అదేవిధంగా సన్నబియ్యం ఇచ్చినటువంటి ఘనత, ఇళ్లలో ఫ్రీగా 200 ఇంట్ల కరెంట్ ఇస్తున్నాం. 10 ఏళ్లలో ఇల్లులు కూడా ఇవ్వలేదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1000 ఇల్లులు ఇచ్చినా ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇల్లులు వచ్చేది. 10,000 ఇల్లులు వచ్చేది. కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చింది.